2030 ఫిఫా వరల్డ్ కప్ కు స్పెయిన్ పోర్చుగల్తో కలిసి ఆతిథ్యం ఇవ్వనున్న మొరాకో ఆలోపు దేశంలో వీధి కుక్కల బెడదను వదిలించుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం ఏకంగా 30 లక్షల కుక్కలను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. విషం పెట్టడం మొదలుకొని నానా రకాలుగా వాటి ఉసురు తీస్తుంది. రక్తపు మడుగులో నిస్సహాయ స్థితిలో ఉన్న కుక్కలను ట్రక్కుల్లోకి విసిరేస్తున్న హృదయ విదారక దృశ్యాలు షాక్కు గురిచేస్తున్నాయి. దీనిపై ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కొలీజన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. మొరాకోస్ అగ్లీ సీక్రెట్ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఇంజెక్షన్స్, ఆహారం ద్వారా విషమిచ్చి కుక్కలను అమానవీయంగా చంపుతున్నారని పేర్కొంది. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ ఫిఫాకు లేఖలు వెలువెత్తుతున్నాయి. లేదంటే ఫిఫా ప్రతిష్ట మసకబారుతుందని పర్యావరణ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. మొరాకో వీధుల్లో వీధి కుక్కలు నొప్పితో కేకలు వేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కుక్క పిల్లను తలకిందులుగా వేలాడదీసి భయభ్రాంతులకు లోనై చూస్తున్న కుక్కల ట్రక్కులోకి విసిరేయడం కనిపించింది. మరో వీడియోలో 2 కుక్కలు రక్తమోడుతూ నేలపై పడున్నాయి. ఇదంతా పిల్లల ముందే జరుగుతూ ఉండటంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారని IAWPC తెలిపింది. దాంతో మొరాకోపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.